ఈ భూమి మీద మనుషులు బ్రతికుండగానే సమాధి అయిపోయే ఒక అడవి ఉందని మీకు తెలుసా? పగటిపూట కూడా రాత్రిలా చిమ్మ చీకటిగా ఉండే ప్రదేశం ఒకటి ఉంది. ఈ రోజుకి డైనోసార్లు అక్కడ బ్రతికుండొచ్చనే అనుమానం కూడా ఉంది. ఈ రోజు మిమ్మల్ని ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన, ప్రమాదకరమైన, రహస్యమైన అడవికి తీసుకువెళ్ళబోతున్నాను. నేను మాట్లాడుతోంది కాంగో అడవి గురించి. అక్కడ అడుగడుగునా మృత్యు పొంచి ఉంటుంది. అక్కడ ప్రతి సంవత్సరం వేల మంది మనుషులు ఏ ఆచూకీ లేకుండా గల్లంతవుతూ ఉంటారు. సైన్స్కు కూడా అంతు చిక్కని వింత జీవులు అక్కడ కనిపిస్తాయి. ఆలోచించండి, సూర్యరశ్మి నేలనే తాకలేని అడవిది. రాత్రిపూట అక్కడ వచ్చే శబ్దాలు వింటే ఖచ్చితంగా గుండె ఆగిపోతుంది. స్థానికులు కూడా అక్కడికి వెళ్ళడానికి భయపడతారు. వందల ఏళ్లుగా ఎన్నో శవాలు అక్కడ కుళ్ళుతూనే ఉన్నాయి. ఇది కథ కాదు, సినిమా అంతకన్నా కాదు. ఇది కాంగో అడవికి సంబంధించిన భయంకరమైన నిజం. మీ నిద్రను చెడగొట్టే రహస్యాలు ఈరోజు మీరు వినబోతున్నారు. ఈ ప్రయాణం చాలా ప్రమాదకరంగా ఉండబోతోంది, కాబట్టి సిద్ధంగా ఉండండి. భూమి మీద నరకం ఈ కాంగో అడవి. ఆఫ్రికా ఖండం నడిబొడ్డున ఈ కాంగో అడవి ఉంది. ఇది మీరు ఊహించలేనంత భారీగా ఉంటుంది. సుమారుగా 20 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాక్షస అడవి ఇది. ఎంత పెద్దదంటే పశ్చిమ యూరప్ మొత్తం ఇందులో సరిపోతుంది. అమెజాన్ తర్వాత ప్రపంచంలోనే ఇది 2వ అతిపెద్ద రెయిన్ ఫారెస్ట్. కానీ ఇక్కడ అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే, ఇంత పెద్ద అడవిలో 90% భాగం ఇప్పటికీ ఏ మనిషి చూడలేదు. అవును, మీరు విన్నది నిజమే. మన దగ్గర శాటిలైట్లు, విమానాలు, ఆధునిక టెక్నాలజీ ఉంది. అయినా సరే ఈ అడవిలో ఎక్కువ భాగానికి ఎవ్వరూ వెళ్ళలేరు. ఎందుకంటే అక్కడికి వెళ్లేవారు ఎవ్వరూ తిరిగి రాలేదు. ప్రపంచంలోనే మరెక్కడా దొరకని 10,000 కంటే ఎక్కువ మొక్కల జాతులు ఈ అడవిలో ఉన్నాయని శాస్త్రవేత్తల అంచనా. ఇక్కడ 10,000 కంటే ఎక్కువ జంతు జాతులు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రతి సంవత్సరం ఇక్కడ వందల కొద్దీ కొత్త జీవజాతులు బయటపడుతూనే ఉంటాయి. అంటే ఈ అడవిలో మనకు తెలియని రహస్యాలు ఇంకా ఎన్నో దాగున్నాయని అర్థం. సూర్యుడు కూడా చొరబడలేని చీకటి సామ్రాజ్యం ఇది. ఇప్పుడు ఈ అడవికి సంబంధించిన అత్యంత భయంకరమైన విషయం చెప్తాను. కాంగో అడవిని చీకటి గుండె అని పిలుస్తారు. ఆ పేరు దీనికి సరిగ్గా సరిపోతుంది. ఈ అడవి లోపల ఉండే చీకటిని మీరు ఊహించలేరు. ఇక్కడ చెట్లు ఆకాశం కనిపించినంత ఎత్తుగా ఉంటాయి. ఈ చెట్లు 60 నుంచి 70 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. ఇవి ఎంత దట్టంగా ఉంటాయంటే వీటి కొమ్మలు, ఆకులు కలిసి ఒక మందపాటి పైకప్పులా ఏర్పడతాయి. సూర్యకాంతి ఈ పొరను దాటి కిందకు రాలేదు. కొన్ని చోట్ల మధ్యాహ్నం కూడా ఎంత చీకటిగా ఉంటుందంటే కనీసం మన చేతులు కూడా మనకు కనిపించవు. శాస్త్రవేత్తలు పరిశోధించి ఒక విషయం చెప్పారు. అడవి నేల మీదకు కేవలం 0.5 నుంచి 1% సూర్యకాంతి మాత్రమే వస్తుంది. మిగిలిన 99% పేరుకుపోయిన ఆ చెట్ల ఆకుల మీదే ఉండిపోతుంది. దీన్ని బట్టి అడవి లోపల 24 గంటలు దాదాపు చీకటే ఉంటుందని అర్థమవుతుంది కదా. ఇక్కడి జంతువులు ఈ చీకట్లో బ్రతకడానికి రూపాంతరం చెందాయి. వాటి కళ్ళు చాలా పెద్దవిగా ఉంటాయి. వినికిడి శక్తి కూడా ఎక్కువ. అవి వాసన పసిగట్టి వేటాడతాయి. కొన్ని జంతువులైతే శబ్ద తరంగాల ద్వారా దాడి చేస్తాయి. ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఆ చీకటిలో నిలబడున్నారు. మీకేం కనిపించడం లేదు, కానీ అక్కడ ఏదో ఉందని మీకు అనిపిస్తుంది. ఏదో మిమ్మల్ని చూస్తోంది, మీ దగ్గరకు వస్తోంది. కానీ అదేంటో మీరు చూడలేరు. కాంగో అడవిలో సరిగ్గా ఇదే పరిస్థితి ఉంటుంది ఒక మనిషి తప్పిపోతే. ప్రతి సంవత్సరం సగటున 3 నుంచి 4,000 మంది ఈ అడవిలోకి ప్రవేశిస్తారు. కానీ మళ్ళీ ఎప్పటికీ తిరిగిరారు. ఇందులో కొంతమంది స్థానికులు, మరికొంతమంది పరిశోధకులు, సాహసికులు నిధి కోసం వేటాడేవారు. కానీ వాళ్ళందరిది ఒకటే ముగింపు: మాయమవడం. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కనీసం వాళ్ళ శవాలు కూడా దొరకవు. శరీరం కానీ, ఎముకలు కానీ, బట్టలు కానీ ఏవి. అసలు వాళ్ళు అక్కడ లేనట్టే మనుషులు మాయమవుతారు. 2015లో జరిగిన ఒక సంఘటన చాలా ప్రసిద్ధమైంది. ఫ్రాన్స్కు చెందిన ఒక శాస్త్రవేత్తల బృందం అడవిలోకి వెళ్ళింది. అందులో 7 మంది సభ్యులున్నారు. అందరూ అనుభవం ఉన్నవాళ్లే. వాళ్ళ దగ్గర శాటిలైట్ ఫోన్లు, లొకేషన్ ట్రాకర్లు, ఇలాంటి అధునాతన పరికరాలు ఉన్నాయి. వాళ్ళు ప్రతిరోజు తమ ప్రధాన కార్యాలయంతో మాట్లాడేవాళ్ళు. కానీ ఒకరోజు అకస్మాత్తుగా సంబంధాలన్నీ తెగిపోయాయి. ఎలాంటి సమాధానం లేదు, ఎటువంటి సంకేతం లేదు. 3 రోజుల తర్వాత రెస్క్యూ టీంను అక్కడికి పంపించారు. వాళ్ళు ఆ బృందం ఉన్న శిబిరానికి చేరుకున్నప్పుడు అక్కడ కనిపించిన దృశ్యం చూసి వణికిపోయారు. శిబిరం అంతా బాగానే ఉంది. టెంట్లు వేసున్నాయి, టేబుల్ మీద భోజనాలున్నాయి, టీ కప్పులు ఇంకా వేడిగానే ఉన్నాయి, మొబైల్ ఫోన్లు ఛార్జింగ్లో ఉన్నాయి, బట్టలారేసున్నాయి. కానీ అక్కడ మనుషులు లేరు, ఒక్కరు కూడా లేరు. అన్నిటికంటే విచిత్రమైన విషయం ఏంటంటే బూట్లు. ఆ 7 మంది సభ్యులు బూట్లు శిబిరంలోనే ఉన్నాయి. అంటే వాళ్ళు చెప్పులు లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు. అడుగడుగున ముళ్ళు, పాములు, పురుగులు ఉండే అడవిలో చెప్పులు లేకుండా వెళ్లారా? ఈ రోజు వరకు ఆ 7గురి ఆచూకీ దొరకలేదు. శవాలు కూడా లేవు. చిన్న క్లూ కూడా కనిపెట్టలేకపోయారు. వాళ్ళు ఎప్పటికీ మాయమైపోయి ఉన్నారు. ఇప్పుడు మీకు కాంగో అడవిలోని అతిపెద్ద ఆసక్తికరమైన రహస్యం గురించి చెప్తాను. ఈ అడవిలో ఈ రోజుకి డైనోసార్లు బ్రతికే ఉన్నాయనే అనుమానం ఉంది. ఇది పిచ్చిగా అనిపించవచ్చు, కానీ పూర్తి కథ వినండి. స్థానిక తెగల ప్రజలు వందల ఏళ్లుగా ఒక భారీ జీవి గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. దాని పేరు మొకేలే ఎంబేబే. స్థానిక భాషలో దీని అర్థం నదుల ప్రవాహాన్ని ఆపేది అని. స్థానికుల ప్రకారం ఈ జీవి ఏనుగు కంటే పెద్దది. దీని మెడ చాలా పొడవుగా,
దాదాపుగా 10 నుంచి 15 అడుగుల వరకు ఉంటుంది. శరీరం చాలా భారీగా గోధుమ లేదా నలుపు రంగులో ఉంటుంది. ఇది నీటిలో, ముఖ్యంగా నదులు మరియు సరస్సుల్లో ఉంటుంది. 1976లో అమెరికాకు చెందిన జీవశాస్త్రవేత్త డాక్టర్ రాయ్ మ్యాకెల్ అక్కడ స్థానికులు కలిసినప్పుడు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఆయన స్థానిక ప్రజలకు రకరకాల జంతువుల ఫోటోలు చూపించారు. ఏనుగు, నీటి గుర్రం, మొసలి, కొండ చిలువ వంటి లాంటి ఫోటోలు వాళ్ళు సులభంగా గుర్తుపట్టారు. తర్వాత డాక్టర్ మ్యాకెల్ వారికి ఒక డైనోసార్ ఫోటో చూపించాడు. పొడవాటి మెడ, భారీ శరీరం ఉన్న సోరపో డైనోసార్ అది. అప్పుడు జరిగింది నమ్మశక్యం కాని విషయం. స్థానికులంతా ఒక్కసారిగా అరిచారు. మొకేలే ఎంబేబే అంటే ఇదే అని చెప్పారు. ఈ జీవిని తాము చాలాసార్లు చూశామని, ఇది టేలే సరస్సు మరియు నికోలా చిత్తడి నేలల్లో ఉంటుందని వాళ్ళు చెప్పారు. 1980లో ఒక అమెరికన్ బృందం టేలే సరస్సులో ఒక భారీ జీవిని చూశామని చెప్పింది. అది నీటిలోంచి బయటకు వచ్చింది. దాని పొడవాటి మెడ కనిపించింది. తర్వాత మళ్లీ నీటిలో మునిగిపోయింది. వాళ్ళు ఫోటోలు తీయడానికి ప్రయత్నించారు, కానీ అవ్వలేదు. 2000లో ఒక జపనీస్ బృందం కొన్ని నెలల పాటు టేలే సరస్సు దగ్గర గడిపింది. వాళ్ళు నీటి అడుగున వచ్చే శబ్దాలను రికార్డ్ చేశారు. ఆ శబ్దాలు ఎప్పటి వరకు తెలిసిన ఏ జంతువు శబ్దంతోనూ పోల్లేవు. 2012లో ఫ్రాన్స్కు చెందిన ఒక సినిమా బృందం సరస్సులో భారీ కదలికలు చూశామని చెప్పింది. ఏదో పెద్ద జీవి నీటి అడుగున వెళుతున్నట్టు పెద్ద పెద్ద అలలు. మరి అసలు నిజంగానే కాంగో అడవుల్లో డైనోసార్స్ బ్రతికే ఉన్నాయా? సైన్స్ ప్రకారం ఇది అసంభవం. డైనోసార్లు 6.5 కోట్ల సంవత్సరాల క్రితమే అంతరించిపోయాయి. కానీ మరి ఇంతమంది ప్రజలు ఒకే రకమైన మాట ఎందుకు చెప్తున్నారు? బహుశా ఇక్కడ మనకు తెలియని ఏదో ఉంది, లేదా అది మనకు ఇంకా తెలియని ఏదైనా కొత్త జీవి అయి ఉండొచ్చు. డైనోసార్లా అనిపించే ఏదైనా భారీ సరీసృపం అయి ఉండొచ్చు. నిజమేదైనప్పటికీ మొకాలే ఎంబేబా రహస్యం ఇప్పటికీ రహస్యమే. ఇప్పుడు కాంగో అడవిలో అడుగడుగునా ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉండే జీవుల గురించి మాట్లాడదాం. ఈ అడవి ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన, ప్రమాదకరమైన జంతువులకు నిలయం. ముందుగా నల్ల మాంబా గురించి, అంటే బ్లాక్ మాంబా గురించి తెలుసుకుందాం. ఇది ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన, విషపూరితమైన పాము. దీని వేగం గంటకు 12 నుంచి 14 కిలోమీటర్లు. అంటే మీరు పారిపోవడానికి ప్రయత్నించినా అది మిమ్మల్ని వదలదు. దీని ఒక్క కాటు చాలు, కేవలం 15 నిమిషాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. దీని విషం ఎంత శక్తివంతమైందంటే అది మీ నాడీ వ్యవస్థను పూర్తిగా స్తంభింపజేస్తుంది. ముందుగా మీ నాలుక మొద్దుబారుతుంది. తర్వాత శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. గుండె వేగం తగ్గుతుంది. నరాలు బీసుకుపోతాయి. మిగతా పాములు మనుషులను చూసి పారిపోతాయి, కానీ ఇది మాత్రం దాడి చేస్తుంది. అది కూడా ఒక్కసారి కాదు, వరుసగా కాట్లు వేస్తుంది. తర్వాత గబూన్ వైపర్. మారువేషంలో ఉండడంలో ఇది రాజు. అడవి నేల మీద ఎండిన ఆకుల మధ్య ఇది ఎలా దాక్కుంటుందో ఎవరూ కనిపెట్టలేరు. మనం చూసేలోపే జరగాల్సిన నష్టం జరుగుతుంది. దీని కోరలు 2 అంగుళాల పొడవుంటాయి. ప్రపంచంలో ఏ పాముకు లేనంత పొడవైన కోరలు దీనికుంటాయి. ఇది ఒక్కసారి కాటేస్తే 2 గ్రాముల విషం వస్తుంది. అంటే చావడానికి ఎంత టైం పడుతుందో మీరే ఊహించుకోండి. 2017లో ఒక సంఘటన జరిగింది. ఒక కొండ చిలువ 25 ఏళ్ల యువకుడిని అమాంతంగా మింగేసింది. తర్వాత ఆ పామును చంపి చూస్తే దాని పొట్టలో ఆ యువకుడి శరీరం బయటపడింది. తర్వాత నీటి గుర్రం. అవును, చూడ్డానికి లావుగా, ముద్దుగా కనిపించే ఈ జంతువే ఆఫ్రికాలో అత్యంత ప్రమాదకరమైంది. ప్రతి సంవత్సరం 500 కంటే ఎక్కువ మంది నీటి గుర్రాల దాడిలో చనిపోతున్నారు. ఇవి ఎంత కోపంతో ఉంటాయంటే పొరపాటున వాటి ప్రాంతంలోకి వెళితే నమిలి పడేస్తాయి. వాటి దంతాలు 50 సెంటీమీటర్ల పొడవుతో ఉంటాయి. వాటి దవడలు ఎంత బలంగా ఉంటాయంటే ఒక మొసల్ని కూడా 2 ముక్కలుగా నరికేస్తాయి. ఇక నరమాంస భక్షక తెగలు మరియు చివరి రహస్యం. ఇప్పుడు కాంగో అడవికి సంబంధించిన అత్యంత భయంకరమైన విషయం. ఈ అడవిలో ఇప్పటికీ బయట ప్రపంచంతో సంబంధం లేని ఎన్నో తెగలున్నాయి. వాటి గురించి వింటేనే భయం వేస్తుంది. అడవిలో బాగా లోపలికి వెళితే మనుషులను తినే తెగలు కూడా ఉన్నాయి. స్థానిక గైడ్స్, పరిశోధకులు చెప్తున్నారు ఇది. అవును, 2025లో కూడా మనుషుల మాంసం తినే తెగలున్నాయి. 1990లో జరిగిన అంతర్యుద్ధ సమయంలో ఇలాంటివి వందల కొద్దీ వెలుగులోకి వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో మనుషులను చంపి తింటున్నారని 2003లో ఐక్యరాజ్య సమితి ఒక నివేదికలో వెల్లడించింది. అడవిలో కొన్ని ప్రాంతాలకు వెళ్లడం పూర్తిగా నిషిద్ధమని నిషేధం విధించారు. 2011లో ఒక జర్మన్ యాత్రికుడు అడవిలో దారి తప్పిపోయాడు. తర్వాత అతన్ని వెతికినప్పుడు అతని శరీర భాగాలు కొన్ని మాయమయ్యాయి. ఆ శరీరం మీద స్పష్టంగా మనిషి పళ్ల గుర్తులున్నాయి. కాంగో అడవిలో రాత్రిపూట ఎవరూ అర్థం చేసుకోలేని కొన్ని శబ్దాలు వినిపిస్తాయి. ఇప్పటికీ మనకు తెలిసిన ఏ జంతువుతోనూ ఆ శబ్దం సరిపోలేదు. 1000 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక గొప్ప నాగరికత ఉండేదట. పురావస్తు శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. స్థానిక కథల్లో బంగారంతో నిండిన ఒక నగరం గురించి చెప్పుకుంటారు. ఆ నగరం మొత్తం స్వచ్ఛమైన బంగారంతో తయారైందని, అక్కడ లెక్కలేనంత నిధి ఉందని అంటారు. ఆ నిధి కోసం వెతుకుతూ చాలామంది ఇక్కడ మాయమయ్యారు. కాంగో అడవికి సంబంధించిన అతిపెద్ద నిజమేంటి అంటే దాని గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. ఆ అడవి ఎంత పెద్దదంటే అక్కడ ఏమైనా ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. 2020లో ఒక కొత్త రకం కోతి, 2022లో ఒక కొత్త పక్షి, 2024లో ఒక కొత్త కప్ప కనిపించాయి.
మరి మనకి కనిపించని గొప్ప గొప్ప జీవజాతులు, ప్రమాదాలు, రహస్యాలు, నిధులు ఇంకెన్నున్నాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.